ఆటోపై రాసుకున్న ఓ స్లోగన్ హైదరాబాద్ లో రచ్చరాజేసింది. పాత బస్తీలో తనపై దౌర్జన్యం చేశారని భరత్ అనే ఆటో డ్రైవర్ ఆరోపించారు. స్లోగన్ రాసిన ఆటో టాప్ ను మజ్లిస్ కార్యకర్తలు చింపివేశారని, పోలీసులు సైతం వాళ్లకే వత్తాసు పలికారని ఆరోపించారు. ఇది హైదరాబాద్ పాత బస్తీలో అరాచకానికి నిదర్శనమని బీజేపీ నాయకులు విమర్శించారు. భరత్ కు కొత్త ఆటో కొనిస్తారని కేంద్ర మంత్రి బండి సంజయ్ హామీ ఇచ్చారు. భరత్ అనేటువంటి ఒక నిరుపేద ఆటో డ్రైవర్ కుటుంబ పోషణకే ఆటో నడుపుకుంటా ఉన్నాడు. ఆయన టాప్ మీద హిందూ ధర్మానికి సంబంధించి కొన్ని కొటేషన్స్ పెట్టుకుంటే ఎవరో ఎంఎం పార్టీ కార్యకర్త వచ్చాట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే స్థానిక ఎస్ఐ గారు ఫోన్ చేసి నీ ఆటో సీజ్ చేస్తాం, నిన్ను జైలుకు పంపుతాం, నువ్వు కింద కేసు పెడతాం అని చెప్పి బెదిరించారు. ఇలా నేను అడుగుతున్నా, పాత బస్తీలో పాకిస్తాన్ కు అనుకూలంగా టాప్ల మీద రాస్తారు, ఇండియాకు వ్యతిరేకంగా రాస్తారు, హిందూ ధర్మానికి వ్యతిరేకంగా రాస్తారు, హిందూ దేవులను కించపరిచే మీద ఉర్దూలో కొటేషన్స్ రాస్తారు. ఎంతమంది అరెస్ట్ చేశారు, ఎన్ని ఆటోలు సీజ్ చేశారు, ఎంతమందిని జైలుకు పంపారు, ఎంతమంది క్రిమినల్ కేసు పెట్టారు, వాళ్ళు స్వేచ్ఛనిస్తారు. అది సెక్యులరిజం.